వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2024 ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. నిరంతరం కష్టపడుతూ కష్టాన్ని దైవంగా భావించి జీవనాన్ని సాగించేటువంటి ఈ మకర రాశి వారిలో చాంద్రమానాన్ని అనుసరించి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4, 3 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 అనగా 2 పాదాల వారు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి మకర మాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి మకర రాశికి సంబంధించినటువంటి నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ మాస ఫలితాలు వర్తిస్తాయి. 2024 ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, తద్వారా వచ్చేటువంటి శుభ ఫలితాలు కన్నా ఒకమారు పరిశీలిస్తే, ప్రధానంగా షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా జన్మరాశిలోనూ ద్వితీయ భావములోనూ అనగా మకర కుంభరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పూర్వపుణ్యం వల్ల అధిక లాభాలను అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. కుటుంబానికి అవసరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. కుటుంబపరంగా సౌఖ్యాన్ని, సంతోషాన్ని పొందగలుగుతారు. ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో అనగా మేషరాశిలో సంచారం కొనసాగడం వల్ల ఈ గురువు అర్ధశుభుడుగా పెద్దల యొక్క సహకారం కానీ, నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల కానీ, విద్యారంగంలో కానీ మీరు శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని మీరు పొందగలుగుతారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములోను జన్మరాశిలోను అనగా ధనుస్సు రాశిలోను మకర రాశిలోను సంచారం కొనసాగడం వల్ల ఆత్మీయుల యొక్క సహకారం పుష్కలంగా అందుకోగలుగుతారు. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. ఇక తృతీయ భావంలో మీనములో రాహు సంచారం కొనసాగుతోంది. ఈ రాహువు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు. తృతీయ భావంలో ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఆయన అలాగే సంచారం కొనసాగడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వల్ల అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. 2024 ఫిబ్రవరి మాసంలో ఈ మకర రాశి వారికి బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. మరి 2024 ఫిబ్రవరి మాసంలో మరో 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతిబంధకాలని, ప్రతికూలతల్ని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా అష్టమాధిపతి అయినటువంటి రవి భగవానుడు జన్మరాశిలోనూ ద్వితీయంలోనూ సంచరించడం వల్ల స్థానచలనం కానీ, ప్రయాణాలు కానీ, లేకపోతే నూతన ఉద్యోగాల ప్రయత్నం కానీ ఈ వారంలో మీకు కనిపిస్తుంది. మీ మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకుని ఇబ్బంది పడేటువంటి సూచన, తద్వారా అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడండి, లేకపోతే అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి ఈ కుజుడు వ్యయములోనూ జన్మరాశిలోనూ అనగా ధనుస్సు రాశిలోనూ మకర రాశిలోనూ సంచారం కొనసాగడం వల్ల అధికమైనటువంటి ఖర్చులు, వాహనాల వల్ల ఇబ్బందులు, భూ సంబంధమైనటువంటి ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వాహనాల వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొనే సూచన కనిపిస్తోంది. జన్మరాశ్యాధిపతి మరియు ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయ భావం అయినటువంటి కుంభరాశిలో సంచారం కొనసాగడం వల్ల ఏళ్నాటి శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తోంది. తద్వారా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వ్యవసాయ రంగంలో అధిక ఖర్చులు మీకు ప్రతికూలంగా ఉంటాయి. ఇక భాగ్యంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగడం వల్ల కొన్ని సందర్భాల్లో నిరాశ, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, కొన్ని అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేనటువంటి నిస్సహాయత మీకు కనిపిస్తుంది. మరి 2024 ఫిబ్రవరి మాసంలో రవి, కుజుడు, శని, కేతువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ 4 గ్రహాలకి కూడా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా 2024 ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారు తప్పనిసరిగా భాగ్యకేతువును అనుకూలపరచుకోవడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణపతి స్వామిని దర్శించుకుని నమస్కరించుకోండి. స్వామివారికి గరికతో మాలను తయారు చేసి సమర్పించండి. ఏళ్నాటి శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. ద్వితీయ శని ఇబ్బందికరంగా మారుతోంది కనుక ఈ మకర రాశి వారు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి ప్రతి శనివారము పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే గోసేవ చేయండి. జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు, ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తోంది కనుక ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. అలాగే 1 కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. ఇక జన్మరాశిలో ఉన్నటువంటి రవి వల్ల ఇబ్బందులు, అధికారులతోటి ఆటంకాలు,
అధికారుల నుంచి మీకు ప్రతికూలత వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక సూర్యాష్టకం చదువుకోండి, సూర్య భగవానుడిని నమస్కరించుకోండి, సూర్య నమస్కార ఆసనాలు చేసుకోండి. ఈ రకంగా పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు ప్రతికూలతల నుంచి బయటపడి సానుకూల వాతావరణాన్ని పొందగలుగుతారు. 2024 ఫిబ్రవరి మాసంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి ఈ మకర రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.